మిత్రమా, చెట్టు నిండా పండ్లు ఉన్న వాటిలో బాగా పండిన దాని మీదే రామచిలుక వాలుతుంది. కుళ్ళిన పళ్ళ వైపు పొరుగు పాకుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి మిత్రమా. ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళ మార్గాన్ని ఇచ్చుకుంటారు కాదంటారా. మన జీవితంలో ఎవరు ఉంటే మనకు శుభం జరగదో వారిని మన జీవితం నుంచి తీసేసినందుకు దేవుడు మళ్ళీ మళ్ళీ వారి వల్ల బాధపడేలా చేస్తాడు. కనీసం ఆ బాధల్ని తట్టుకోలేక అయినా సరే వారిని విడిచి నిజమైన జీవితాన్ని ప్రారంభించమని, సంతోషంగా జీవిస్తామని. కొన్నిసార్లు చెడు కూడా మంచిగా జరుగుతుంది మిత్రమా. మనం సరిగ్గా చూడమంతే కాదంటారా మిత్రమా. నువ్వు పక్కనున్నప్పుడు ఇచ్చే విలువ కంటే నువ్వు లేనప్పుడు నీకు ఇచ్చే విలువే అవతల వాళ్ళ మనసులో నీ స్థానం ఏంటో తెలియజేస్తుంది. తగిలిన దెబ్బలనైనా మర్చిపోవచ్చు, కానీ పొందిన మేలును ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు మిత్రమా. మనం కోతులు ముందు అరటి పండ్లను మరియు సంపదలను ఉంచితే అవి అరటి పండ్లనే తీసుకుంటాయి, ఎందుకంటే వాటికి డబ్బు విలువ తెలియదు. అదేవిధంగా మనుషులను డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా అంటే డబ్బులు కావాలి అంటున్నారు. కానీ పాపం ఆరోగ్యమే అసలైన సంపద అని మానవాళికి తెలియట్లేదు మిత్రమా. ఒక విషయాన్ని చెప్పను మిత్రమా, విజేతల జీవితాలు చదివితే కేవలం మెసేజ్ మాత్రమే వస్తుంది, కానీ ఓడిన వారి జీవితాలు చదివితే గెలుపుకు ఆలోచనలు వస్తాయి. ఇది ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకో మిత్రమా. ధనవంతుడు వేలకు తింటాడు, ముష్టివాడు వేలకు తింటాడు. తేడా ఏమిటంటే ధనవంతుడు కోరింది తింటాడు, ముష్టివాడు వేసింది తింటాడు. కోరింది తినేవాడు కర్మయోగి, వేసింది తినేవాడు భక్త యోగని గుర్తుంచుకో మిత్రమా. పట్టుపరుపులపై పడుకొని కూడా నిద్ర దాకా అవస్థలు పడే ధనవంతుల కన్నా కటిక నేలపై పడుకొని గాఢంగా నిద్రపోయి పేదవాడే మిన్న మిత్రమా. దేవుడు నీకు కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో ఉన్నారో, నిజాయితీగా ఉన్నారో, ఎంతమంది నటిస్తున్నారో అనేది నీకు తెలియజేయడానికి మాత్రమే అని గుర్తుంచుకో మిత్రమా. వర్షాలు పడట్లేదని ఊర్లో వాళ్ళందరూ కూడా దేవుడిని ప్రార్థించడానికి వెళ్తారు, కానీ ఒక్కడు మాత్రం గొడుగు తీసుకుని వెళ్తాడు. అదే విశ్వాసం అంటే. తండ్రి బిడ్డను పైకి ఎగరవేస్తాడు, బిడ్డ ఏడవాలి కానీ నవ్వుతుంది. అదే నమ్మకం అంటే మిత్రమా. మరి ఆశ అంటే మనం రేపు బ్రతికి ఉంటామో లేదో తెలియదు, కానీ అలారం పెట్టుకొని మరీ పడుకుంటాం. అదే ఆశ అంటే కాదంటారా మిత్రమా. డబ్బుతో చేసేది మాత్రమే ఎప్పుడు సహాయం కాదు. మనసు ఉండాలి, కానీ మంచి మాటలతో కూడా ఎంతో మందికి సహాయపడవచ్చు అని గుర్తుంచుకో మిత్రమా. మిత్రమా, మనిషి ఎలా బ్రతికాడు అన్నది అతడి మరణం తెలుపుతుంది. అతడు ఎంత సంపాదించాడు అన్నది భోగభాగ్యాలు, బ్యాంక్ బ్యాలెన్స్లు తెలిపే అతని శాశ్వత సంపాదన ఏమిటి అనేది అతడు చనిపోయినప్పుడు ఇబ్బందులు కూడా లెక్క చేయకుండా అంత్యక్రియలకు హాజరయ్యే బంధుమిత్రుల సమూహం తెలుపుతుంది కదంటారా. దేవుడు సృష్టించిన దైవ రూపము తల్లిదండ్రులు, దేవుడు సృష్టించిన మరో తల్లి భార్య, దేవుడు సృష్టించిన నమ్మకము సోదరుడు, దేవుడు సృష్టించిన ఆప్యాయత సోదరి, దేవుడు సృష్టించిన పక్క బలము బంధువులు, దేవుడు సృష్టించిన స్వీయ నమ్మకం స్నేహితులు, దేవుడు సృష్టించిన అన్నిటినీ అబద్ధమని నిరూపించడానికి మనిషి సృష్టించిన కాగితమే డబ్బు మిత్రమా. కాదంటారా. దేవుడు మనల్ని ఏం చేస్తాడోలే, నలుగురిని మోసం చేసి 4 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారిలో డబ్బు సంపాదించి విర్రవీగినప్పుడు తెలియదు. చేసిన పాపాలు పండి ఆసుపత్రి రోజుల్లో లెక్క పెట్టేటప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది, ICU అని.
అంటే అర్థం నేను నిన్ను చూస్తున్నాను అని. దేవుడు అన్నీ కూడా చూస్తూనే ఉంటాడు మిత్రమా. అప్పుడప్పుడు నీకు నువ్వు చేసిన మోసాలు పాపాలు గుర్తు చేస్తూ ఉంటాడు. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అమ్మల అమృతం కురిపించగలదు. తలుచుకుంటే తలరాతను మార్చగలదు. అదే స్త్రీలో ఉన్న గొప్పతనం మిత్రమా. కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వాడికి తల దించుకునేలా చేస్తుంది. తల దించుకొని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది. ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరూ కూడా కీలుబొమ్మలే మిత్రమా. మనం చేసే తప్పులకు మనం పెట్టుకున్న అందమైన పేరు అనుభవం. మన అవసరాలకు మనం పెట్టుకున్న అందమైన పేరు బంధం. మన కోరికలకు మనం పెట్టుకున్న అందమైన పేరు ప్రేమ. మనం చేసే మోసానికి మనం పెట్టుకున్న అందమైన పేరు నమ్మకం. మనం కలిసి జీవించడానికి మనం పెట్టుకున్న అందమైన పేరు పెళ్ళి. మిత్రమా, మీ జీవితంలో ఇది బాగా పనికొస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. మొహమాట పడుతున్న సందర్భాలు. ఒకటి, ధనం. ఇక్కడ మొహమాట పడితే ధనం పోయి తనతో పాటు తను నమ్ముకున్న వారిని ఇబ్బందులు పడేస్తుంది. 2, భోజనం. ఇక్కడ మొహమాట పడితే కాలేది తన కడుపే. దానివల్ల నీరసం వచ్చే అనారోగ్యం వస్తుంది. ఇక 3, శృంగారం. ఇక్కడ సిగ్గుపడితే శృంగార సరసాలు అసలు ఆనందాన్ని కోల్పోతారు. కావున ఈ 3 వద్ద అసలు మొహమాట పడవద్దు మిత్రమా. రూపాయి వద్దని దుబారా చెయ్యకు. 10 రూపాయలు ఉందని ఇతరుల పరువు తీయవద్దు. 100 రూపాయలు ఉందని ఇతరులపై నింద వేయద్దు మిత్రమా. 1000 ఉందని ఇతరులకి గొయ్యి తీయవద్దు. అవ్వకు 1,00,000 ఉందని ఇతరులను బిచ్చగాలు అనవద్దు. 1,00,00,000 ఉందని ఇతరులను కూటికి లేనివాడు అని అనకు. ఎవరి జీవితం వారిది. లేనోడు లేని విధంగా, ఉన్నోడు ఉన్న విధంగా వారి బ్రతుకులు వారు బ్రతుకుతారు. అంతేగాని ఇతరులను హేళన చేయవద్దు మిత్రమా. మనం వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకుపోము. పుట్టుక చావు మధ్యలో మిగిలేది మన మంచితనమే. కాబట్టి అందరితో మంచిగా ఉండాలి మిత్రమా. 4 రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు. 3 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి 7 లోకాలతో పోరాడతావు. చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకని ఆరాటపడతావు మిత్రమా. ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అలుపెరిగని పోరాటం చేస్తావు. ఇవన్నీ మిథ్య అని తెలుసుకొని బ్రతికే 4 నాళ్ళు 10 మంది మేలు కోరి కలిసిమెలిసి బ్రతకడమే కదా మేలైన విధానం. మిత్రమా, నీ మనసును గాయపరిచిన వారిని మర్చిపో, కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుంచుకో మిత్రమా. నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో, కానీ నీ చిరునవ్వులకి కారణమవుతున్న వర్తమానంపై దృష్టిని సాధించు. నీ బాధను మర్చిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకో మిత్రమా. మనిషిగా బ్రతకడానికి కావాల్సింది అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు. మనసు ప్రశాంతంగా ఉండడానికి కావాల్సింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు. అందరితో పంచుకోవడానికి కావాల్సింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు మిత్రమా. ఒక్కసారి పుస్తకం రాయడం పూర్తయిపోయాక అదే పుస్తకంలో మళ్ళీ తిరిగి ఎలా రాయలేమో అలానే నీ జీవితం చివరి అంకెల్లో మళ్ళీ అదే జీవితం తిరిగి పొందలేవు మిత్రమా. అందుకే నీ జీవితం అనే పుస్తకమును ఆత్మస్థైర్యంతో అడ్డంకులను తొలగిస్తూ అందంగా ఊహాగానాలు చేస్తూ ఆహ్లాదంగా రాస్తూ ఆనందంగా జీవించడానికి ప్రయత్నించు మిత్రమా. ఏది శాశ్వతం? మన వెనుక ఉన్న డబ్బా, మన ముఖానికి ఉన్న అందమా, మనతో ఉన్న అధికారమా? అసలు మనమే ఈ భూమి మీద శాశ్వతం కాదు.
ఇవన్నీ మనకెందుకు శాశ్వతం అవుతాయి మిత్రమా? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చాము, ఒంటరిగానే భూగర్భంలోకి కలిసిపోతాము. ఇది మాత్రం నిజం మిత్రమా. మిత్రమా, నీ అందాన్ని మరియు నీ సంపదను ఇతర మగాళ్ళతో పోల్చి ఎగతాళి చేసే ఆడదానికి దూరంగా ఉండు మిత్రమా. ఎందుకంటే ఆమె నీకంటే వాటిని ఎక్కువగా ఇష్టపడుతుంది కాదంటారా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.